చెప్తున్నా ఇది కంప్లీట్ పవర్ ప్యాక్ యాక్షన్ మూవీ. ఎవరైతే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారో ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని ఎవరు ఆపేది. ఇప్పుడు ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ ఎలా అయితే తీశారో దానికి మించి ఓజీ అయితే ఉంది. ఇంట్రొడక్షన్ సీను అసలు మామూలుగా లేదు. నేను ఇంకొకటి చెప్తున్నా, టీఎఫ్ఐ లవర్గా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నా భూతో నా భవిష్యత్ అన్న. లాస్ట్ టికెట్లో నేను చూసిన సినిమాల్లో అసలు ది బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే ఇది. అండ్ పవన్ కెరియర్లో కూడా నాకు తెలిసి ఇంత మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఆయన కెరియర్లో పడలేదు. అండ్ యాక్షన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ అండ్ క్లైమాక్స్ డైలాగ్ అయితే అసలు ఆయన లాస్ట్లో నవ్వు ఉంటుంది. అసలు చాలా గర్వంతో నవ్వుతాడన్న. ఓజీ అనేది ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఓజాస్ గంభీజ్ డిఫరెంట్ నేమ్స్తో ఉన్నా కూడా అసలు టైటిల్కి అయితే కరెక్ట్ ఉంది. అండ్ ఫ్యాన్స్కి కూడా ఒకటే చెప్పేది, అసలు మిమ్మల్ని ఎవరెవరైతే డిసప్పాయింట్ చేస్తారో వాళ్ళందరికీ ఇది చెంప కొట్టు దెబ్బ మూవీ అని చెప్పచ్చు. అండ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కూడా డైరెక్ట్గా చెప్పేశాడు, సుజిత్ లాంటి డైరెక్షన్ టీం ఉంటే నేను రాజకీయాల్లోకి రానేమోనని. అది కరెక్ట్. సాహోని కొంచెం డిగ్రేడ్ చేసి ఫ్లాప్ చేశారు, కానీ ఆయనకున్న టాలెంట్కి ఇది చాలా తక్కువ అనిపించింది. ఆయన పవన్ పైన ఉన్న ఫ్యానిజం అంతా మూవీలో చూపించారు. ఓజీ అంటే నేను ప్రభాస్ ఫ్యాన్గా వచ్చి ఓజీ చూశాను. మామూలుగా లోపల ఫ్యాన్స్ హవా అయితే ఓన్లీ ఈ సినిమా ఓన్లీ పవర్ స్టార్ ఫ్యాన్స్కి కాకుండా అందరి ఫ్యాన్స్కి అంకితంలా ఉంది. లోపలైతే ప్రభాస్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మామూలు హడావిడిగా చేసేది గోల చేస్తున్నారు. మొత్తానికి అయితే అసలు కళ్యాణ్ బాబు కళ్ళు చూపెడుతున్నారు లోపల ఫ్యాన్స్ అయితే. అసలు డిప్యూటీ కళ్యాణ్ బాబు విజయ్ అయినా మనందరి కోసం తీశాడు. ఓజీ అన్నట్టు వేరే లెవెల్లో ఉంది మూవీ. ఇంకా పోతే 2 సినిమాలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఓజీ అండ్ ఓమీ క్యారెక్టర్ అయితే. అసలు అది ఏంటి ఓజస్ కంపెనీ నా కొడక ఆ డైలాగ్ తోటి పోయేలా ఉన్న పైకి నరకడం ఏ సర్టిఫికేట్ ఇచ్చారు పైన అసలు మామూలుగా లేదు. ఓమీ డైలాగ్ కూడా మామూలు లేదు. డియర్ ఓజీ, నిన్ను చూడాలని నీతో కలిసి మాట్లాడాలని నిన్ను చంపాలని ఎదురు చూస్తాను. నీ ఓమి అన్నట్టు వేరే విధంగా ఉంది. రక్త చేత చూపెడుతున్నారు. సమ్మర్లో తాగాలి లెమన్ బీజంతో పైకి పోయేలా చేస్తున్నాడు మన తమాన్. ఇచ్చి పడేశాడు. అసలు ఆ డైరెక్టర్ దండం పెట్టాలి. కళ్యాణ్ బాబుని ఇలా చూస్తానని జీవితంలో అనుకోలేదు స్వామి. ఆ కట్అవుట్కి ఆ స్వాగ్కి వేరే విధంగా ఉంది. అసలు కార్ల డ్రైవింగ్ పిచ్చున్న హీరో అజిత్ ఆ బాలీవుడ్ యాక్టర్ తలతో నిలదీశాడు మన సుజిత్ అన్నట్టు. చాలా 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 బాగుంది. మొత్తానికి అయితే ఒక్కడే చెప్తున్నా, బాలీవుడ్ లేదు, టాలీవుడ్ లేదు, కాలీవుడ్ లేదు, అన్ని రికార్డ్స్ లేచిపోయాయి. అసలు ఎవ్వరికి చూసుకునే పని లేదు. ఇంకొక చేస్తున్నారు నెగిటివ్ రివ్యూస్ సోషల్ మీడియా పెట్టే వాళ్ళకి. అరే నా కొడకల్లారా, పవర్ స్టార్ అంటే ఓన్లీ పవర్ స్టార్ కాదు, ఆయనకి అండగా నిలబడేది ఎవరంటే ఒకటి రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. లోపల ఎలా ఉందో చూడండి, మామూలుగా లేదు. కల్ట్ ఫ్యాన్స్ అవాజు పెడుతున్నారు. మీరు పొలిటిషియన్కి వెళ్ళినా, రాజకీయ రంగంగా వెళ్ళినా, సినిమా రంగంగా వెళ్ళినా మీ మీ అడవుడిచి పెడతారు. ఓకే.